Hello, my dear friends and masters. Welcome back to our channel. Oneness Vegetarianism. నా పేరు స్వప్నేశ్వరి. ఇప్పుడు హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహాపత్రి సార్కి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న సమస్త విశ్వానికి, విశ్వంలో ఉన్న సమస్త గురుమండలికి, భూమాతకి, పంచభూతాలకి, మూగజీవులకి నా యొక్క స్వయాన కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. మరి ఈ దేవరహస్యాలు, ఆ జ్ఞానాన్ని మనకు షేర్ చేయడానికి లక్ష్మి మేడం. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం, లక్ష్మి మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటి జ్ఞానాన్ని నా చేత చెప్పిస్తున్నందుకు మీకు నాకు హృదయపూర్వక కృతజ్ఞతలు మేడం. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, పాదాభివందనాలు. విశ్వంలోని గురువులందరికీ, మరి బ్రహ్మర్షి పితామహ విశ్వగురు బ్రహ్మర్షి పితామహ పత్రి మాస్టర్ గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. వంశీ కిరణ్ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. మరియు రామ్తా మాస్టర్ గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అవకాశం ఇచ్చినందుకు స్వప్నేశ్వరి మేడం గారికి, వన్నెస్ వెజిటేరియనిజం ద క్రియేటర్ యంగ్ లేడీ గురు మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. ప్రస్తుత వర్తమాన క్షణానికి మరియు నా స్వయానికి, ఈ వర్తమాన క్షణంలోని సమస్త మూగజీవులకి, సమస్త ప్రాణకోటికి కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. దేవరాష్ట్రాల బుక్ ఈ రోజు ఎండింగ్ చేసుకుంటున్నాం మాస్టర్స్. జ్ఞానాన్ని నా చేత చెప్పిస్తున్న రామ్తా మాస్టర్ గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. పత్రిజీ మాస్టర్ గారికి, కోనేరు వరలక్ష్మి మేడం గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. మేడం కొంచెం ముందు నుంచి వెనక నుంచి చెప్పొచ్చా? చెప్పండి. ముందు నుంచి, వెనక నుంచి, రెండు వెనక నుంచి చెప్పండి. నాకు ఈ బుక్ విడిచి పెట్టాలని అనిపిస్తలేదు మేడం. నాకు ఎందుకో తెలియదు. రామ్తా మాస్టర్ అలాగైంది, ఇది అలాగైంది, బాధ అనిపిస్తుంది ఒక్కోసారి. అంతా ఎవరు ఎడవమన్నారు? పట్టుకోండి. పట్టుకోవాలి మేడం, నిజంగానే ఖచ్చితంగా. ఓకే మేడం, చెప్తున్నాను. సింహరాశి, మేషరాశి అంటారు, ఏవో రాశులు అంటారు. రాశుల గురించి నాకు తెలియదు. అన్నిటికంటే గొప్ప రాశి ఏమిటంటే అన్న రాశి. ఎందుకంటే ఇక్కడ ధ్యానం చెప్పడం ఎంత ముఖ్యమో, ఒకరికి కడుపు నింపడానికి అన్నం పెట్టడం కూడా అంతే ముఖ్యం. మొట్టమొదటి నుండి సార్ చెప్పింది ధ్యానం చెప్పడం, మళ్ళీ ఆ వెంటనే వాళ్ళకి కొంత ఆహారం పెట్టడం. ఒకరి పొట్ట కొట్టకూడదు. ఒకరి పొట్ట కొడితే పొట్ట వ్యాధులు, సమస్యలు తలెత్తుతాయి. ఎందుకనంటే నాది ఒక అనుభవం చెప్తాను, వినండి. 2012 తర్వాత నన్ను 2 నెలలు మొత్తం తిరగమని వైజాగ్ పంపించారు సార్. నాగార్జున సాగర్, నంద్యాల అన్ని తిరుగుతూ వెళ్ళాను. ఒక ఆవిడ నన్ను విరోచనం అవ్వటం లేదు మేడం అని అడిగారు. ఏంటిది ధ్యానం చెప్పడానికి నేను వచ్చాను, ఆత్మజ్ఞానం కోసం నేను చెప్తూ ఉంటే ఇలాంటి విషయాలు నన్ను అడిగేది అన్నాను. కోపం అనిపించింది, కోపం వచ్చింది కూడా. అప్పుడు ఆ మేడం, ఇది మామూలు పరిస్థితి అయితే నేను అడగను, నేను కొంచెం కూడా ఆహారం తినలేకపోతున్నాను. ఒక రోజు కొంచెం ఆహారం తీసుకుంటే 4-5 రోజులు కూడా మోషన్ రాదు. విపరీతమైన కడుపులో నొప్పి. ఎంతో మంది డాక్టర్లకు చూపించాను. ఒట్టి జ్యూసులు తాగాను. బాగా ఆకలి వేస్తే కొద్దిగా తినడానికి భయం వేస్తుంది. బాధతో వణికిపోతూ తింటాను. ఆ కడుపులో నొప్పి మళ్ళీ విరోచనం అవ్వక గిలగిల్లాడిపోతున్నాను. దీంతో నేను ఎన్నో సంవత్సరాల నుండి బాధపడుతున్నాను అన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. తిన్న ఆహారం అరగకపోవడం ఏమిటి అని కళ్ళు మూసుకొని కూర్చున్నాను. ఒక చంటి బిడ్డ పాల సీసాతో పాలు తాగుతుంది. అక్కడ ఒక పాత పెంకుటిల్లు కనపడుతుంది. అక్కడికి ఒక పాము. ఆ పెంకుల మీద నుంచి పాము పాకి అక్కడికి వచ్చింది. పాము పడగ విప్పి ఆ పిల్లవాడికేసి పాల సీసాకేసి చూసింది.
అమ్మో ఈ పాము ఏంటి పిల్లవాడిని కరుస్తుందా అని అనుకున్నాను. పాలు తాగుతున్న పసివాడిని అసూయతో ద్వేషంతో ఆ పాల సీసాన్ని ఒక కొట్టుడు కొట్టి బొడ్డు మీద కాటేసి వెళ్ళిపోయింది. ఎన్నో జన్మల తర్వాత ఒక ఆమెకి ఈ మానవ జన్మ వచ్చింది. ఒక పసిబిడ్డ ఆహారాన్ని విషపూరితం చేసి ఏ ఆహారం అయితే నోటి దగ్గర నుండి తీసి చంపావో ఆ బాధ నువ్వు ఈ మానవ జన్మలో అనుభవించి తీరాలి. ఈ జన్మలో ఆవిడ చాలా ధనవంతురాలు. ఇంటి నిండా పిల్లలు, రకరకాల ఆహార పదార్థాలు, కానీ తినడానికి లేదు. పేగుల వ్యాధి. ఇక ఏ డాక్టరు సమస్యను తీర్చలేడు. జీవితం అంతా బతికినంత కాలం ఇలాగే బాధపడాలి కదా. కానీ ఆవిడ ధ్యానం మొదలు పెట్టింది. అపారంగా ధ్యానం చేసుకుంది. నేను ఈ విషయం ఆవిడకి చెప్పినప్పుడు నన్ను పట్టుకొని ఏడ్చేసింది. నాకు గత జన్మ సంగతి తెలియదు కదా. ఎవరికి గతం సంగతి తెలియదు, కొంతమందికి మాత్రమే తెలిసాయి. అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడైనా మనం మనస్ఫూర్తిగా క్షమించమని కొంతమందికి ధ్యానం చెప్పి ఇంత ఆహారం పెడతాం, ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎప్పటికీ ఆ ఫలితం వస్తుందో తెలియదు. అది తప్ప మనం ఏది చెయ్యొద్దు అన్న తర్వాత 4 సంవత్సరాల తర్వాత అది తప్పు అని మనం ఏది చెయ్యొద్దు అన్న తర్వాత 4 సంవత్సరాల తర్వాత ఆవిడ నాకు ఫోన్ చేసింది. మేడం కడుపారా భోజనం చేస్తున్నానండి అని చెప్పారు. ఇంతకన్నా ఏం కావాలి చూసారా? ఎంత మహాకర్మ ఈ ధ్యానంతో క్షయమైపోయిందో. ధ్యానం ఆహారం ఈ రెండే పత్రిజీ చెప్పేది. ఎంత స్వర్గంలా ఉందో. డిసెంబర్ 21న కడతాల్లో పిరమిడ్ దగ్గర ప్రతి ఒక్కరికి మధ్యాహ్న భోజనం వడ్డించారు పత్రిజీ. రాత్రి భోజనం వడ్డించారు. మరి అందరు భోజనం అయినాక ఆయన కొంచెం ఆహారం తీసుకుంటారు. స్వర్గంలాగా ఉంది ధ్యాన మహాయజ్ఞం. ఎంతెంత జ్ఞానమో, ఎన్ని గంటల ధ్యానమో, చక్కటి నృత్య ప్రదర్శనలతో స్వర్గం లాగా ఉన్నది. ఎవరి ముఖాలు చూసిన ఆనందంతో, జ్ఞానంతో మెరిసిపోతున్నాయి. స్వర్గం అంటే ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది. అన్నం పెట్టేది కొంచెమైనా ప్రేమతో పెడతాం. ఏది పెట్టినా ప్రేమగా పెడతాం. శత్రువులు అనుకుంటున్నాము, శత్రువులు కూడా మిత్రులైపోతారు. కానీ మనలో ఉండే శత్రుత్వాన్ని చంపుకోవాలి, కారణం తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరికి ఆ శత్రుత్వానికి గల కారణం, ఆ కారణం వెనుక ఉన్న అంతరార్థం తెలిస్తే గాని శత్రుత్వం పోదు. ఇప్పుడు మనం విశ్వం అనే విస్తరాకుని దేనితో నింపాం? ఒకటి సాధన పెంచుకోవడం, ధ్యానంలోకి అడుగు పెట్టడం, మాతృ హృదయం పెంచుకోవడం, విద్యను సమర్పించుకోవడం, నీతో ఉన్న వారిని సమానంగా చూడడం. అన్ని రాశుల కన్నా గొప్ప రాశి అన్న రాశి. ఆ అన్నం ఒకరికి పెట్టడం. దీనితో మన ధ్యానం అనే విస్తరి నిండిపోతుంది. ఇంకా ఏం కావాలి? ఇది జీవిత సత్యం. బుద్ధుడు నీ రక్తం ఎలా ఉందో చూసుకున్నావా అని అడిగారు. ఎవరమన్నా ఎవరి రక్తం ఎలా ఉందో చూసుకుంటామా? అదేమన్నా కనపడుతుందా? తెగితే రక్తం బయటకు వస్తుంది, అంతేగాని రక్తం ఎలా ఉందని చూసుకోను అని అడిగాను. నీలో ప్రవహించే రక్తం ఎంతో విలువైంది. ఈ రక్తాన్ని ఎన్ని కోణాలలోనైనా చూడవచ్చు, ఎన్ని రకాలనైనా చూడవచ్చు. మంచి రక్తం, చెడు రక్తం, కలుషితమైన రక్తం. క్యాన్సర్ వచ్చిందనుకోండి పనికిరాదు ఇలాంటి భయంకరమైన రక్తాలు. మరి రక్తంలోకి ఒక పాము కాటేసినా లేదంటే మనకు విషం ఇచ్చినా ఇది ముందు వెళ్ళేది దేంట్లోకి? రక్తంలోకి. రక్తం విషమైపోయింది అంటారు, కండ విషమైపోయింది, పొట్ట విషమైపోయింది, చెవి ముక్కు విషమైపోయింది అని అనరు కదా. మరి రక్తంలోనే విషం ఎక్కింది అంటారు. అలాంటి రక్తమే పాపకర్మలకి తోడవుతుంది. మన పాపాలకి, మన కర్మలకి ఉన్న కర్మలకి ఇంకో తోడేమిటంటే ఇదే. మంచి రక్తం, చెడు రక్తం, విషపూరితమైన రక్తం, ఇవన్నీ అన్నమాట. మరి ఇలాంటి రక్తాన్ని శుభ్రం చేయడం ఎలా? మెడిసిన్ ఇచ్చి రక్తం తీసి రక్తాన్ని ఎక్కించడం, ఇవన్నీ డాక్టర్ల పనండి, అది కాదు. ఇక్కడ రక్తం కలుషితమైనప్పుడు, పాపకర్మలతో పూర్తిగా కలుషితమైనప్పుడు, విషపూరితమైనప్పుడు, రక్తం పాడైపోయినప్పుడు దీన్ని శుభ్రం చేయడం ఎలా? నిన్ను నీవు తెలుసుకోవడం ఎలా? అసలు నిన్ను నీవు తెలుసుకోవడం కోసం ధ్యానం. నీలోకి నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకొని కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు చాలా మంది అడుగుతారు, ఏమండి నాలోనే నేను ప్రయాణం చేయటం అంటే ఏమిటి అని. అంతర్ముఖ ప్రయాణం చేసి చూడగలిగినప్పుడు, దివ్య చక్షువు వచ్చినప్పుడు చూడగలుగుతాం. కానీ అది చూడలేకపోయినా ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టావో ఈ ఆత్మ శ్వాసను పట్టుకొని లోపలికి ప్రయాణిస్తుంది.
తెలిసినా తెలియకపోయినా మీ లోపల ప్రయాణంలోనే ఉన్నారు. అంతర్ముఖ అంటే పూర్తిగా అంతర్ముఖమై చూడటం, నీలో నువ్వు ఉండిపోయి ఆ ప్రయాణం ఎలా జరుగుతుందో చూసుకోవడం. అయితే నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానంలో ఉన్నప్పుడు విశ్వశక్తి లోపలికి వెళ్తుంది. లోపల ప్రయాణం చేస్తున్నప్పుడు అనేకమైన మార్గాల గుండా ప్రయాణిస్తుంది. భూమి పైన అలా ఎలా అనేక రకాలైన మార్గాల గుండా ప్రయాణిస్తామో మన లోపల కూడా అనేక రకాల మార్గాలు ఉన్నాయి. అసలు చెప్పలేము, కోటాను కోట్ల మార్గాలు ఉన్నాయి. భయంకరమైన అడవులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, లోకాలు ఉన్నాయి. ఉదాహరణకి విష్ణుమూర్తి విశ్వరూపం ఎన్నో ఫోటోల్లో చూసే ఉంటాం. అనంత విశ్వం, విష్ణుమూర్తి విశ్వరూపం ఎన్నో ఫోటోల్లో చూసే ఉంటాం. అనంత విశ్వం, సూర్యుడు, చంద్రుడు అన్ని లోపలే ఉన్నాయి. ఆ లోపల ఉన్నవి మనం చూడలేము కాబట్టి విష్ణుమూర్తి శరీరం పైనే వాటిని చిత్రీకరించారు. అనేక మార్గాల గుండా ప్రయాణిస్తున్నప్పుడు నువ్వు ఎంత దాకా ప్రయాణిస్తావో అంటే నువ్వు గంట, 2 గంటలు, 3 గంటలు ధ్యానంలో కూర్చున్నప్పుడు నువ్వెంత దూరం ప్రయాణిస్తావో అంత దాకా శుభ్రపడుతుంది. సాధన అంటే ఆశామాషి కాదు. నువ్వెంతసేపు కూర్చుంటే అంతసేపు లోపల ఎక్కడి దాకా ప్రయాణిస్తున్నావో అక్కడి దాకా రక్తం శుభ్రపడుతుంది. మన శరీరంలో రక్తము మరి నాడులు ఎలా శుభ్రపడతాయి? పూర్తిగా తెలియకుండా చాలా మంది అలా కూర్చుండిపోతారు. డీప్ గా ఎలా శుభ్రపడుతుందంటే అప్పుడు నాడీ మండలం వేరు, రక్తనాళాలు వేరు. ఈ నాడీ మండలం లోపల గోడలు ఉంటాయి, గోడలతో సహా శుభ్రపడతాయి. 1.5 సంవత్సరం నీ అపారమైన సాధనతో నీ రక్తాన్ని మొత్తం శుభ్రపరచుకోవచ్చు. మొత్తం కర్మక్షయమైపోతుంది. 1.5 సంవత్సరంన్నర ఏకదీక్షగా అంటే మీ పనులు ఉంటాయి. ఏకదీక్షగా 1.5 సంవత్సరంన్నర అపారమైన ధ్యాన సాధన గనక మీరు చేసుకోగలిగితే మొత్తం శుభ్రపడుతుంది. ఇలాంటి అవకాశం మరి మొత్తం శుభ్రపడుతుంది. ఎలాంటి అవకాశం ఇప్పుడు మరి మన కోసం మనం చేసుకోవాలా? వాళ్ళని వీళ్ళని చూడాలా? ధ్యానం చెప్తాం, ముందు మనల్ని మనం శుభ్రపరచుకోవాలిగా. రక్తం బాగుంటే మిగతా అవయవాలన్నీ బాగుంటాయి. కిడ్నీ ఏంటి, లివర్ ఏంటి, హార్ట్ ఏంటి, వేటి గురించి ఆలోచించనక్కర్లేదు. ఒక రక్తాన్ని శుభ్రపరిస్తే చాలు. ఈ శరీరం సత్యం గనక ముందు నాడీ మండల శుద్ధి జరిగి తీరాలి. అది ఈ సమయంలో మనకు ఇచ్చిన గొప్ప అవకాశం. ఈ రక్తం అత్యంత శక్తివంతంగా మారిపోతుంది. అది శక్తివంతంగా తయారవుతుందంటే ఈ శరీరాన్ని 1000 సంవత్సరాలు శుభ్రంగా అట్టి పెడుతుంది. ఇక నీకు ఏమీ అక్కర్లేదు. రక్తం శుభ్రంగా ఉంటే ఇంకేంటి, వ్యాధులు వాటితోటే కదా వచ్చేవి. ఎంత శక్తివంతంగా తయారవుతాం అంటే మనకి వయస్సుతో సంబంధం లేదు. ఎంత పటిష్టంగా ఉండగలుగుతాం. ఆత్మ పటిష్టం, శరీర పటిష్టం 2 వస్తాయన్నమాట. ఎప్పుడైతే నీ రక్తం శక్తివంతంగా తయారవుతుందో అప్పుడు మనలో మార్గం ఏర్పడుతుంది. నిన్ను నువ్వు తెలుసుకోవడానికి రక్తం శుభ్రపడాలి. అప్పుడు నిన్ను నువ్వు తెలుసుకునే మార్గం సులభం అవుతుంది. రక్తం శుభ్రపడటంలో ఇంత ఉందని పత్రిజీ చెప్పేదాకా తెలియదు. రక్తం శుభ్రంగా లేకపోతే రోగాలు వస్తాయని తెలుసు, కానీ రక్తం శుభ్రంలో అత్యంత శుభ్రం, సర్వం శుభ్రంగా ఉంటుందనే సంగతి ఇప్పుడే తెలిసింది. ఎప్పుడు నువ్వు శక్తివంతంగా తయారవుతావో అప్పుడు మనలో మార్గం ఏర్పడుతుంది. ఇక మనకి వేరే అక్కర్లేదు. నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ఆ మార్గం గుండా నీవు అంతర్ముఖంగా ప్రయాణిస్తే నువ్వు ఎవరివో నీకు అర్థమైపోతుంది. అప్పుడు తెలుస్తుంది. అప్పుడు మనిషి శాంతియుతంగా తయారవుతాడు. శాంతి ఎలా వస్తుంది? ఊరికే వస్తుందా? మళ్ళీ ఏదైనా కఠినమైన విషయం రాగానే మనకు ఏమైపోతుంది? అక్కడ మళ్ళీ దుఃఖమే, ఏదో ఒకటి వస్తుంది. మరి మనిషి ప్రాపంచిక విషయాల నుండి ఎంత దూరం వెళితే అంత లోపలికి ప్రయాణించగలడు. మీ సాధన చాలా ముఖ్యం. బయట వాళ్ళ సంగతి, వీళ్ళ సంగతి మనకు వద్దు. బయట ఏం జరిగినా మనకి వద్దు. మనం శాంతియుతంగా ఉన్న వాళ్ళం. మనల్ని మనం తెలుసుకోవడానికి వచ్చాం. ఎవరైతే ధ్యానంలోకి వచ్చారో తనను తాను తెలుసుకోవడానికి వచ్చిన వాళ్ళే ధ్యానం చేయగలుగుతారు, లేకపోతే రారు. అయితే తనను తాను తెలుసుకునే మార్గం లోపల ఎలా ఉంటుందో అని చెప్పాను. ఈ రక్తం ఎలా శుభ్రపడాలి, ఈ విస్తరణని మనం దేనితో నింపాలి. ఈ రక్తం శుభ్రపడి నీకు అత్యంత శక్తివంతంగా తయారైనప్పుడు సహజంగానే నిన్ను నువ్వు తెలుసుకునే మార్గం బోధపడుతుంది. ప్రకృతి అనగా ఏమి? ప్రకృతి అనగా దివ్య చక్షు.
దానితో నీకున్న బాంధవ్యం ఏంటి? ఈ చరాచర సృష్టిలోని రహస్యాలను గమనించేది అదొక్కటే కాబట్టి దానిలోని మాధుర్యాన్ని తీసి పంచే గుణం కూడా దానికే ఉంది కాబట్టి మరి అది నీ ఎడల చూపిన భావం ఏది? మర్మములలో కల్లా మర్మములు తెలిపేడు భావం. జ్ఞాతి యొక్క లక్షణం అంటే, జ్ఞాతి అంటే తమకు తాము తెలిసినది ఇతరులకు తెలియజెప్పేవారు. ప్రకృతే లక్షణం. నీలోని భావం నన్ను నేనుగా నీకు పరమాత్మకు సమర్పించుకోవడం. మరి ఇన్నాళ్ళు చేసిందేంటి? తెలిసి తెలియని అజ్ఞానం. సంపూర్ణంగా తెలియటం వేరు, సత్యమూర్తి మీరు. ఎక్కడ స్వార్థపరులు వాళ్ళు అక్కడ, ఎక్కడ స్వార్థపరులు వాళ్ళు ఎక్కడ. ఈ విషయంలోనే కదా మానవుడు తనను తాను తెలుసుకోలేకపోతున్నాడు. ఈ మానవుడు ఏం మాట్లాడతాడు? భక్తుడు ఏమీ తెలియకుండా దేవుడి గురించి మాట్లాడతాడు. శిష్యులు కొంత తెలుసుకొని గురువు గురించి మాట్లాడతారు. అంతా తెలిసి సత్యం గురించి మాట్లాడుతూ ఉంటారు. గురుపుత్రులు అంటే ఏమిటి? మానవ శరీరాల్లో ఉన్నవారు. గార్ధవ స్వరం అంటే ఏమిటి? మాధుర్యత తెలియని వారి మాట. ప్రకృతి అంటే ఏమిటి? జడ పదార్థం కానిది. వాస్తవం ఏమిటి? నువ్వు నేను మనందరం కాస్మిక్ పవర్, ఇది వాస్తవం. అగ్నికి అజ్యం అంటే ఏంటి? తామరాకు మీద నీటి బొట్టు బాగుంటుంది, అదే నీటి బొట్టు ముక్కులోకి వెళ్తే తుమ్ములు. అలాగే మనోస్థితి ఆత్మలోకి వెళ్ళిన వారికి పరిస్థితి గందరగోళమే. ఏది ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. మనసు ప్రపంచం, ఆత్మ అంతర్ ప్రపంచం, బయట ప్రపంచాన్ని లోపల పెడితే ఎలా అది అంతా గందరగోళం అయిపోతుంది. ధ్యానంలో 7 రకాల అనుభవాలు. రంగులు. ధ్యానంలో రకరకాల రంగులు కనపడతాయి. మాస్టర్స్ కి రూపాలు ఉండవు. ఈ దివ్యత్వానికి నిదర్శనంగా రంగులు కనపడతాయి. రూపాలు లేకుండా రకరకాల కలర్స్ రూపంలో మీకు దర్శనం ముందు కలుగుతుంది. కలర్స్ కనపడటం అనేది మాస్టర్స్ ఇచ్చిన గిఫ్ట్. పువ్వులు ఎన్ని రకాలు ఉన్నాయి? పువ్వులు ఎన్ని రకాల రంగులు ఉన్నాయి? ఇన్ని రంగులు ఎక్కడి నుంచి వచ్చాయి? పువ్వులకి రంగులు దేవతలు అద్దినవే. దేవతలు పూల రూపంలో తమ దివ్యత్వాన్ని మనకిచ్చారు. రంగులు మారుస్తాం కానీ సువాసనను మారుస్తారా? తెప్పించగలరా? పువ్వులు దేవతలు. ప్రతి ఇంట్లో ఒక పూల మొక్క పెంచాలి. ఆ ఎనర్జీని సువాసన ద్వారా పర్యావరణంలోకి వెదజల్లుతున్నాయి. మల్లె, జాజి, గులాబీ, సంపెంగ, మొగలి పువ్వుల వంటి ఎన్నెన్నో రకాలైన వాసనలు వచ్చే పువ్వులు ఉన్నాయి. అన్నిటి వాసనని ఆగ్రానించాలి. దానివల్ల ఆ దేవతలు ఎంత సంతోషపడతారు. రెండవది తల బరువు. ధ్యానంలో తల విపరీతమైన బరువుగా ఉంటుంది. ఇది 3వ అనుభవం. శరీరం కూడా బరువెక్కుతుంది. మనకి ఆక్సిజన్ తీసుకోవడమే తెలుసు, శరీరం దానికి మాత్రమే అలవాటైంది. విశ్వశక్తి లోపలికి వెళ్ళడం కొత్త కాబట్టి తల బరువుగా అనిపిస్తుంది. కళ్ళు తెరవగానే ఆ బరువు తగ్గిపోతుంది. పాత ఎనర్జీతో నిండి ఉన్న ఈ శరీరం కొత్త శక్తి లోపలికి వెళ్ళడం వల్ల శరీరం బరువుగా అవుతుంది. కళ్ళు తెరిచిన తర్వాత శరీరం తనంతట తానుగా మామూలు స్థితికి వస్తుంది. దృశ్యాలు. మూడోది. 3వ కన్ను తెరుచుకొని కొండలు, ఉద్యానవనాలు, భూమి మీద ఎన్నో ప్రదేశాలు, హిమాలయాలు వంటివి మరెన్నో చూడవచ్చు. 4వది. బాడీ తేలిక ఎలా అవుతుంది? ఎందుకు అవుతుంది? ధ్యానంలో కూర్చోగానే చేతులు తేలికగా, మరి శరీరం కూడా తేలికగా అవుతుంది. ఎంత తేలిక అంటే చేతులు ఉన్నాయా లేవా అన్న అనుమానం వస్తుంది. ఇలా ఎందుకు అవుతాయంటే మనసులోని ఆలోచనలు కట్ అయినప్పుడు మనసు రిలాక్స్ అవుతుంది, మరి తేలికగా అవుతుంది. దాంతో శరీరం కూడా చాలా తేలికగా ఉన్న అనుభవం కలుగుతుంది. ఉదాహరణకి జపాన్, చైనాలో కుంగ్ఫు ఫైట్ లో చెట్ల ఆకుల మీద పరిగెత్తడం, నీళ్ల మీద నడవడం వంటివి ఉన్నాయి. మన యోగులు కూడా నీళ్ల మీద నడిచేవారట. గాలిలో తేలేవారు, నీళ్ల లోపల కూర్చొని ధ్యానం చేసేవారు. బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది? 5వది. ఈ అనుభవం అందరికి వస్తుంది, ఎక్కడో కొద్ది మందికి తప్ప. కుండలిని కదులుతుంది, ఇప్పటిదాకా దానికి వేడి తగలలేదు. ధ్యానంలో కూర్చోగానే విశ్వశక్తితో అది కదులుతుంది. అప్పుడు అది బ్యాక్ బోన్ కొద్దిగా నొప్పెడుతుంది, ధ్యానం కుదురుతుంది అని నిదర్శనం. బాడీ తేలికగా అవ్వడం మనకు మొదటి నిదర్శనం. రెండవది సూక్ష్మ శరీరాన్ని మన ఆధీనంలోకి తెచ్చుకున్నప్పుడు.
ఈ శరీరం తేలికవుతుంది. దీనితో ఒక యోగికి నీటి మీద నడిచే శక్తి వస్తుంది. మన ఆదిశ మన ఆదిశంకరాచార్యుల వారు కూడా ఈ పని చేశారు. ఈ విద్యలన్నీ వారు నేర్చుకున్నారు. 7వది, మన బాడీ ముందుకి వెనక్కి ఊగుతూ ఉంటుంది. మనం ధ్యాన ముద్రలో అలాగే కూర్చొని ఉంటాం, కానీ ఎక్కడికో వెళ్ళిపోతున్నట్లు, మరి ఎగిరిపోతున్నట్లుగా రకరకాల అనుభవాలు కలుగుతూ ఉంటాయి. జ్ఞానం అంటే ఏమిటి? ఈ భూమి మీద పుట్టిన దగ్గర నుంచి ఎన్నో అనుభవాలు, వాటిలో ఏది ఆచరించదగినది, ఏది అనవసరం, మనకు ఉపయోగపడేది ఏది అని నిర్ణయించుకోవడమే జ్ఞానం అంటే. మహాజ్ఞానం అంటే ఈ రీతిగానే భౌతికంగా ఎలా నిర్ణయించుకుంటామో అలాగే అనంత లోకాలలో కూడా వస్తున్న ఎన్నో అనుభవాలు, మరి వాటిలో కూడా ఏవి సరి అయినవి, ఏవి సరి అయిన అనవసరమైనవి అని ఎన్నుకోవడమే మహాజ్ఞానం. ఆత్మ శాంతం, ఆత్మ అభయం, ఆత్మ నిశ్చలత, మోక్షం. జ్ఞానం ప్రపంచానికి ఉపయోగపడుతుంది. విజ్ఞానం ఉన్నదానిని వివరణ మాత్రమే ఇస్తుంది. మహాజ్ఞానం విశ్వరూపాలను చూపిస్తుంది. 6.5 కోట్ల యుగాల క్రింద ఉన్న రహస్యాలను బట్టబయలు చేస్తుంది. నీలోన నీకు తెలియనిది ఉంది, అది ఎప్పుడు చెరగనిది, తరగనిది. అది అగ్నిలో కాలదు, వానలో తడవదు. ఏదైతే అసంతృప్తి ఉంటుందో, దేనినైతే లాగాలని ప్రయత్నిస్తారో, కాలిందనుకుంటారో, తడిచిందనుకుంటారో, తిరస్కరిస్తారో, మంచి చెడులతో ముడిపెడతారో, కాలిందనుకుంటారో, తడిసిందనుకుంటారో, తిరస్కరిస్తారు, మంచి చెడులతో ముడిపెడతారు, వారిని విషయ అగ్ని చుట్టుముడుతుంది. దీని నుంచి బయటపడాలి అంటే ఒకటే మార్గం. ఇవన్నీ శరీరానికే కదా. నీవు ఏది సమర్పించాలో దానిని సమర్పిస్తే సరిపోతుంది. అప్పుడు ప్రకృతి సహజ సిద్ధమైన కోరిక నుంచి నిన్ను నువ్వు బయటపడేసుకుంటావు. ఇదంతా ఎందుకు చేస్తున్నామో తెలుసా? ఆత్మ యొక్క నిగూఢమైన అర్థాన్ని తెలుసుకోవడానికి. ఆత్మ శాంతం అంటే ఆత్మ ఎలా శాంతిస్తుంది? అసలు దానికి కావాల్సింది ఏంటి? అది మనసుతో కనెక్ట్ అయ్యి నేను శరీరం అనుకొని అజ్ఞానంలో ఉండిపోయింది. అజ్ఞానమే అశాంతి కదా. ఎప్పుడైతే ధ్యానంలో ఇతర లోకాల జ్ఞానాన్ని పరమాత్మతో అనుసంధానమై తిరిగి తెలుసుకుంటుందో, నేను నశించిపోయే శరీరాన్ని కాదు, శాశ్వతమైనటువంటి ఆత్మను అని తెలుసుకుంటుంది. అది తెలుసుకున్న మరుక్షణం ఆత్మ శాంతిగా ఉంటుంది. ఆత్మ అభయ, శరీరాన్ని కాదని తెలుసుకున్న ఆత్మ భయం నుంచి విడుదలవుతుంది. ఆత్మ ధైర్యంతో తనను తానే అభయం ఇచ్చుకుంటుంది. అనంతమైన జ్ఞానం కోసం పరిగెడుతుంది, పరుగులెడుతుంది. అప్పుడు ఆత్మ నిశ్చలమైపోతుంది. ఆత్మ నిశ్చలత. నేను ఎంతైనా జ్ఞానం తీసుకోగలను, ఈ జన్మని పరిపూర్ణం చేసుకోగలను. తన ముడులన్నీ తానెరిగిన ఆత్మ నిశ్చలంగా ఉంటుంది. తన ముడులన్నీ తానెరిగిన ఆత్మ నిశ్చలంగా ఉంటుంది. ఆత్మ నిశ్చలత పొందడమే మోక్షం అంటే. హాయిగా సుఖాసనంలో కూర్చొని 2 చేతులు కలిపి కళ్ళు 2 మూసుకొని ప్రకృతి సహజ సిద్ధంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండాలి. ఏ రూపాన్ని ఊహించరాదు, ఏ నామాన్ని మంత్రాన్ని జపించరాదు. మధ్య మధ్యలో అనేక ఆలోచనలు వస్తూ వాటిని ఎప్పటికప్పుడు కట్ చేస్తూ మళ్ళీ మళ్ళీ శ్వాస మీదకే ధ్యాస మరలుస్తూ ఉంటే క్రమంగా ఆలోచన రహిత స్థితి కలుగుతుంది. మనస్సు నిర్విషయం, శూన్యం అయిపోతుంది. ఇదే ధ్యాన స్థితి. ఎవరి వైపు ఎంత ఉంటుందో అన్ని నిమిషాల పాటు రోజుకు 2 సార్లు ధ్యాన సాధన చేయాలి. అసలు సంఘర్షణ అన్న పదానికి తావు లేనిదే బుద్ధత్వం. భయము, దుఃఖము, సంశయము, ఆవేశము అన్న పదాలకు తావు లేనిదే బుద్ధత్వం. అనుక్షణం మార్పు చెందుతూ ఉండే, రూపాంతరం చెందుతూ ఉండే బాహ్యాంతరాలను చిరు మందహాసంతో గమనించే శాశ్వత మృదు గంభీర తత్వమే బుద్ధత్వం. బ్రహ్మర్షి పితామహ. నేను వక్తను కాను, అలాగే చదువు కూడా లేదు. బాహ్య ప్రపంచంలో ఎలా ఉండాలో తెలియదు. భాషా ప్రావీణ్యం లేదు. నా సొంత భాషతో, నా చేతి వ్రాతతో రాశాను. ఇందులో మీ జీవితానికి ఏదైనా ఉపయోగపడుతుందన్న ఆశతో నాది ఆత్మవిద్య. ఇట్లు కోనేరు వరలక్ష్మి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మేడం అయిపోయింది.
థ్యాంక్ యూ మేడం. మీకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు మేడం, హృదయపూర్వకంగా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. అందరూ ప్రతి ఒక్కళ్ళు దీన్ని చదవాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు చదవాలి మేడం.